సరే, ఈ విశ్వ పరివర్తన అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇది ఒక వ్యక్తితోనే మొదలవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ను అర్థం చేసుకోటానికి దీనిని 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. అసలు ప్రశ్నేంటంటే, ఒక్క వ్యక్తిలో మార్పు మొత్తం విశ్వాన్నెలా మార్చేస్తుంది? ప్రధానమైన విషయమేంటంటే, ఈ మర్త్యలోకం అమరలోకంగా మారబోతోంది. ఇది వినాశనం కాదు, పరివర్తన. అంటే ఇది ఏదో చిన్న మార్పు కాదు, మృత్యులోకం కాస్త శాశ్వతమైన అమరలోకంగా మారిపోతోందన్నమాట. మరి ఈ మార్పుకు కారణం ఎవరు? ఇక్కడ 2 ముఖ్యమైన శక్తులు పనిచేస్తున్నాయి. వీరిలో సుమారు 9 లక్షల బేహదాత్మలు, అంటే అనంతమైన ఆత్మలు, ఇప్పుడు భూమిపై ఉన్నాయట. అసలీ బేహద్ ఆత్మలకు మామూలు ఆత్మలకు తేడా ఏంటి? వాటి పుట్టుకే వేరు. ఈ మొత్తం పరివర్తనకు మూలం స్వపరివర్తన, అంటే స్వీయ పరివర్తన అన్నమాట. అంటే పంచభూతాలతో ఉన్న భౌతిక ప్రపంచం నుండి స్వచ్ఛమైన పరమప్రకాశంలోకి మారడం. దీన్నే వ్యక్త, అంటే భౌతిక రూపం నుండి అవ్యక్త, అంటే దైవిక రూపంలోకి మారడమంటారు. ఈ అంతర్గత మార్పుతో ఆత్మ తన భౌతిక శరీర పరిమితులను దాటి శక్తిని పొందుతుంది. ప్రతి బేహదాత్మలో ఖర్బోం సూర్యుల శక్తి ఉంటుందట, కాని మానవ రూపంలో దాన్ని మరచిపోయారు. ఆత్మ తన నిజ స్వరూపాన్ని గుర్తుచేసుకున్నప్పుడు ఆ పరమ ప్రకాశం నెగటివ్ కర్మను నాశనం చేస్తుంది. అయితే ఒక ఆత్మలో జరిగే ఈ మార్పు మొత్తం విశ్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒక్క బేహద్ ఆత్మ మారితే చాలు, ఆ వెలుగు వ్యాపించి 9 లక్షల ఆత్మలను మారుస్తుంది. ఈ పరివర్తన భూమి నుండి మొదలై సౌరవ్యవస్థ, గెలాక్సీ, అలా బహుళ విశ్వమంతా వ్యాపిస్తుంది. ఫలితంగా రాబోయే కొత్త ప్రపంచంలో జనన మరణ చక్రం ఉండదు, కలియుగంలాంటి యుగాలు ముగుస్తాయి. ఈ పరివర్తనకు సరైన అంతిమ సమయం ఇదేనని, ఇది ఇప్పటికే మొదలైందని కూడా అంటున్నారు. ఫలితంగా పరమతత్వంతో తయారైన శాశ్వతమైన అమరలోకం అనే స్వర్గం ఏర్పడుతుంది. మనలో ఖర్బోం సూర్యుల శక్తి నిద్రాణంగా ఉంటే దాన్ని మేల్కొల్పడానికి ఏం చెయ్యాలి?